విరాట్ నగర్ దుర్గానగర్ నుంచి బాగానే అయింది. క్యూ లైన్స్ బాగా పెట్టేశారు. 1000 రూపాయలు అన్ని తిరిగినందుకు కొద్దిగా నీలాద్రి గుమ్మం వరకైనా పంపించలేదు, బయట నుండే ఇచ్చేస్తారు. తోసేస్తున్నారు ఆ మినిస్టర్లు, వీళ్ళు వాళ్ళే అడ్డేశారు. సమంగా కనపడలేదు కూడా. పోలీసుల హవా ఎక్కువ అయిపోయింది. ఫ్రీ కాదండి, 1000 రూపాయల దర్శనం. అదైనా పోలీసుల హవా ఎక్కువైపోయి వాళ్ళకే ఎప్పుడు ఇచ్చేస్తారు కదా, రాజకీయ నాయకులకే ఇచ్చేస్తారు. సామాన్య ప్రజలకి ఇది లేదు. విఐపి దర్శనం అయింది, చాలా బాగా చేశారు. ఎండగర వల్ల అదంతా చాలా బాగుంది. విఐపి దర్శనం చాలా ఇదిగా ఉంది. నమస్కారం. మీకు వాళ్ళు పేపర్ యార్డ్ ప్రకారం 1500 2000 మెంబర్స్గా ఇస్తాము ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అన్నారు. కానీ అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వాళ్ళు లేరు. కొన్ని వేల మంది ఉన్నారు 1500. అంటే గవర్నమెంట్కి తెలియకుండా బ్లాక్లో అమ్మారా టికెట్స్, లేకపోతే గవర్నమెంటే ఇష్యూ చేశారా? అది చెప్పాలి ముందు అసలు గవర్నమెంట్. ప్రోటోకాల్ దర్శనం కాదండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్, మేము 1500 రూపాయల టికెట్ని 2000 ఇష్యూ చేస్తాము, ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ. వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పలేదు కదా. ఎగ్జిక్యూటివ్ కేటగిరీ అంటే ఎవరు వెళ్తాము? ఎయిదర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్, అంతే కదా. అలాంటప్పుడు మన మైండ్ సెట్లో ఏముంటుంది? మనం గెజిటెడ్ ఆఫీసర్స్ కాబట్టి, రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ కాబట్టి మనమే వెళ్తామని అనుకుంటాము. వీళ్ళు కొన్ని వేల మందిని అలా పెట్టేసేసి, లోపల పెట్టేసేసి, బంధించేసి, ఏంటది? అదేదో ముందు మాకు 2000 కలెక్టరేట్లో దొరకదని మళ్ళీ 1000 రూపాయలు పెట్టి మళ్ళీ ఆన్లైన్లో టికెట్ తీసాం మేము. అయితే కొంతమంది ఉన్నారు విఆర్ఓ, ఇది కమిషన్స్, మున్సిపల్ కమిషనర్, ఆయన అసలు స్కాన్ చేయకుండా వచ్చేసాడు టికెట్స్ని. అంటే మానవులు, నార్మల్ వాళ్ళకి ఒక రూలు, మామూలు అంటే నార్మల్ ఓన్లీ డామినేటెడ్ ద ఎగ్జిక్యూటివ్ కేటగిరీ. ఇట్ సీమ్స్ నార్మల్ పీపుల్ డామినేటెడ్ ద ఎగ్జిక్యూటివ్ కేటగిరీస్. వాట్ ఎగ్జిక్యూటివ్ పీపుల్ ఆర్ డూయింగ్ హియర్? నేను డిఆర్డిఓ, రిటైర్డ్ డిఆర్డిఓ ఆఫీసర్ని, రిటైర్డ్ డిఆర్డిఓ గ్రూప్ 1 ఆఫీసర్ నేను. అది కరెక్ట్ కాదు కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు 1000 కాదండి, 1500. అంటే ఈ వెయిటింగ్లు ఇలా చేయడం బాగోలేదండి, ఇది పద్ధతిగా లేదు. 1500కే టిక్లేదు, అదే చాలా బాధ పెడతాను. మేము పద్మనాభ మండలం రెడ్డిపల్లి. ఏర్పాట్లు అయితే బాగున్నా కానండి, మీ నాటకం బాగోలేదు. క్యూ లైన్లు అవిని అది బాగా వెయిటింగ్ అయిపోతాం. అది ఎంతసేపు అంటే అలాగే చూస్తారు. ఇప్పుడు ఈవిడ ఉందంటే ఏజ్డ్ పర్సన్, మరి టాయిలెట్లు లేవు మధ్యలో, చాలా ఇబ్బందులు పడే. ఏటమ్మా ఉండాలి కదమ్మా, అది ఉంటే బాగుంటుంది. 2000 అన్నది 2000 టికెట్స్ ఇష్యూ చేయాలి కరెక్ట్. కానీ అంతేగాని వేల మందికి ఇష్యూ చేసేయడం అదేంటి? అంటే ఎక్కడికి వెళ్తుందా డబ్బు? అంటే దేవస్థానం, అంటే పేపర్ వైడ్ వచ్చింది దేవస్థానానికి వెళ్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్. వాట్ అబౌట్ అదర్స్ అదర్ టికెట్స్? దట్ మీన్స్ ఫ్రాడ్ జరుగుతుందని చెప్పాలా? ఇక్కడ ఏం చెప్పాలి? నా పేరు లక్ష్మీదేవి, నేను విజయవాడ నుంచి వచ్చానండి. బాగానే ఉన్నాయి కానీ ఏర్పాట్లు కాకపోతే బాగా పెంచేశారు. క్యూ లైన్లు బాగా అన్నీ పెట్టకూడదండి, పెద్దవాళ్ళం నడవలేం కదా, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఆ క్యూ లైన్లు బాగా ఎక్కువ పెట్టేశారు. కొంచెం షార్ట్ కట్ ఇవ్వాల్సింది, బాగా ఎక్కువ పెట్టేశారు. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏమండి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి, వాటర్ అన్నీ ఎక్కడికక్కడ బాగానే, బిస్కెట్స్ అవి అన్నీ పంచారు, అన్నీ బాగున్నాయి. కానీ కొంచెం క్యూ లైన్లు ఎక్కువ బాగా పెంచేశారండి. పెద్దవాళ్ళం నడవలేం కదా, కళ్ళు తిరుగుతాయి, నడవలేము పొద్దుటే. అదొకటే కొంచెం ఇబ్బంది అనిపించింది. కానండి మిగతా ఏర్పాట్లు బాగా, మిగతా అన్నీ బాగున్నాయండి. అన్నీ లైన్లు అంటే ఈ జనాన్ని బట్టి లైన్లు పెంచితేనే అక్కడ క్యూర్ అవుతుంది లైన్లు. అది మా పేరు మంజునాథ్ అని, మేము బెంగళూరు నుంచి వచ్చాము. మాకు దర్శనం చాలా బాగా అయిందండి. ఏమంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నీ బాగా చేశారు. నీళ్లు తాగేదానికి బిస్కెట్ అన్నీ ఇచ్చి బాగా దర్శనం అయిందండి. మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దేవుడి దగ్గర కూడా రెప్పపాటులో తీసి లాగి పారేస్తాను రండి. అది కొంచెం నమస్కారం పెట్టుకుందామని కదా. సార్ నేను సాయంత్రం 6 o'clock వచ్చాం.
ఈరోజు 6 o'clock అయింది దర్శనం. అట్లీస్ట్ 1 minute కూడా మమ్మల్ని దేవుడిని చూడడం లేదు. అది చాలా బాధగా అనిపించింది. అంటే నైట్ అంతా ఉన్నందుకు ఏం అనిపించలేదు. మేము దేవుడిని చూడడానికైనా వచ్చాం, బాధ అనిపించలేదు. కానీ ఒక్క నిమిషం కూడా మమ్మల్ని చూడడం లేదు. ఇలా పెట్టి ఇలా లాగేశారు, అదే చాలా బాధ అనిపించింది. అది బాగుందండి, చూడడం లేదండి. ఎంతసేపు రాత్రి వచ్చేసామండి. రాత్రి నుంచి అలాగ లైన్లోని రాత్రి 6 గంటలకు వచ్చాం. నేను సాయంత్రం 6 గంటలకు వచ్చామండి. అలా లైన్లో ఉన్నాం. కనీసం ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మమ్మల్ని చూడడం లేదు. ఎక్కడ శ్రీనగరం నుంచి వచ్చాము. సాయంత్రం 6 గంటలకు వచ్చామండి. లైన్ కట్టినప్పుడు 8 అయింది. ఈరోజు మార్నింగ్ 6 అయింది. కానీ దేవుడిని చూడడం లేదు. అదే మాకు బాధగా అనిపిస్తుంది. దేవుడిని కొంచెమైనా అంత లైన్ చూసినందుకు చాలా లైన్ తిరిగాము. దేవుడిని చూస్తే మాకు ప్రశాంతంగా అనిపించింది. దేవుడిని చూడకుండా లాగేశారు, అదే బాధ అనిపిస్తుంది మాకు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోలేదమ్మా, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోలేదు. నేను అటు నుంచి ఉన్నా మా 24 hours ఉన్నప్పుడు ఒక్క నిమిషం దేవుడిని చూస్తే ఏమవుతుందమ్మా? మేము ఉండిపోం కదమ్మా, గంటల కొద్ది ఉండం కదా, దండం పెట్టుకుని వెళ్ళిపోతాం కదా. దేనికోసారండి? అక్కడ చూస్తే లైన్లు ఎన్ని తిప్పారండి లైన్లు. మేము కుర్మన్పాలెం నుంచి వచ్చామండి. నేను సాయంత్రం 6 గంటలకు వచ్చాం. ఫ్రీ లైన్ చాలా ఎక్కువ పెట్టేశారు సార్. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రీ లైన్స్. అంటే డబ్బులు పెడుతున్నారు కానీ మళ్ళీ ఫ్రీ లైన్లు అయితే చాలా ఎక్కువ పెంచేశారు ఈ సంవత్సరం. వాష్రూమ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వాటర్ రాలేదు. నిన్న ఈవినింగ్ 6 o'clock వచ్చాము. ఇప్పుడు మాకు దర్శనం అయింది. వాష్రూమ్స్ చాలా ఇబ్బంది అయిపోయింది. వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. తాగడానికి బాగానే ఉంది కానీ వాష్రూమ్స్ లో అట్లా మటుకు వాటర్ ఫెసిలిటీ లేదు. అసలు వాష్రూమ్ లో చాలా ఇబ్బంది పడ్డాం నైట్.